హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డేటా అనలిటిక్స్ లైఫ్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటా అనలిటిక్స్ లైఫ్ సైకిల్ అంటే డేటాని కలెక్ట్, అనలైజ్, ఇన్సైట్స్ జనరేట్ చేసి అండ్ బిజినెస్ డెసిషన్స్ తీసుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం డేటాని ప్రాపర్గా హ్యాండిల్ చేసి బిజినెస్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ డేటా అనలిటిక్స్ అంటే మన బిజినెస్ డెసిషన్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడం. స్టెప్ బై స్టెప్గా ఈ ప్రాసెస్ ఫాలో చేస్తే మనం కరెక్ట్ కంక్లూజన్స్కి రీచ్ అవ్వచ్చు. ఫస్ట్లీ డేటా కలెక్షన్. మనం చేసే ప్రతి డెసిషన్ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తాము. ఈ స్టెప్లో రిలవెంట్ అండ్ యాక్యురేట్ డేటాని గ్యాదర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ని తీసుకుందాం. ఇది ఈ స్టెప్ని యూస్ చేసి కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ డేటాని కలెక్ట్ చేస్తుంది. సెకండ్, డేటా క్లీనింగ్. డేటా కలెక్ట్ చేశాక డేటా క్లీనింగ్ చేస్తాం. ఈ ప్రాసెస్లో డూప్లికేట్ ఎంట్రీస్, ఇన్కరెక్ట్ వాల్యూస్, మిస్సింగ్ డేటాని రిమూవ్ చేస్తాం. రా డేటాలో చాలా ఎర్రర్స్ ఉంటాయి, కానీ మనం క్లీన్ చేసి పర్ఫెక్ట్ డేటాగా ప్రిపేర్ చేసుకుంటాం. అదే మ్యాజిక్. థర్డ్, డేటా ఎక్స్ప్లోరేషన్ అండ్ అనాలిసిస్. డేటాని క్లీన్ చేశాక మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ స్టేజ్లో డేటా ప్యాటర్న్స్, ట్రెండ్స్ అండ్ రిలేషన్షిప్స్ని ఫైండ్ చేయడం జరుగుతుంది. స్టాటిస్టికల్ టూల్స్ అండ్ డేటా విజువలైజేషన్ టెక్నిక్ యూస్ లైక్ గ్రాఫ్స్, చార్ట్స్, పివోట్ టేబుల్స్ యూస్ చేసి డేటా అనాలిసిస్ చేస్తాం. ఫోర్త్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇన్సైట్ జనరేషన్. డేటా అనాలిసిస్ చేశాక మనం ఇన్సైట్స్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తాము. సింపుల్గా చెప్పాలంటే, డేటా అనాలిసిస్ చేశాక అది చెప్పేది బాగా అర్థం చేసుకొని కరెక్ట్ యాక్షన్స్ తీసుకొని బిజినెస్ని ఇంప్రూవ్ చేయడం ఈ ప్రాసెస్ యొక్క మెయిన్ గోల్. ఈ ఇన్సైట్స్ మనకి యాక్షనబుల్ ఉంటాయి, అంటే ప్రతి ఇన్సైట్ బేస్ చేసి మనం ఒక యాక్షన్స్ తీసుకోవచ్చు. ఈ యాక్షన్స్ మనకి బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్, డెసిషన్ మేకింగ్. డేటా ఇన్సైట్స్ని అప్లై చేసి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ స్టెప్లో డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకోవాలి, లైక్ ప్రోడక్ట్ లాంచ్, మార్కెటింగ్ స్ట్రాటజీ చేంజెస్ ఆర్ కస్టమర్ టార్గెటింగ్. సిక్స్త్, డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ అంటే డేటా అనాలిసిస్ రిజల్ట్స్ని విజువల్గా ప్రజెంట్ చేయడం. చార్ట్స్, గ్రాఫ్స్, డాష్బోర్డ్స్ యూస్ చేసి ఈజీ టు అండర్స్టాండ్ ఫార్మాట్లో రిజల్ట్స్ డిస్ప్లే చేయడం. ఇవి డెసిషన్ మేకర్స్కి డేటాని క్విక్లీ ఇంటర్ప్రెట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సెవెంత్, మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. ఫైనల్లీ మన మోడల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసి అప్డేట్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. డేటా చేంజెస్ అయినా మోడల్స్ని రీట్రైన్ చేసి యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డేటా అనలిటిక్స్ లైఫ్ సైకిల్ గురించి క్లియర్గా తెలుసుకున్నారు. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఆ ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ. బ్రోలీ అకాడమీ.